నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. దిశ వార్తాపత్రికలో ముఖ్యమైనటువంటి వార్తలు ఒకసారి చూస్తే డైనమిక్ పేపర్లో చాలా ఆసక్తికరమైనటువంటి వార్తల్ని మనకు అందిస్తున్నారు. ఒకసారి వార్తల్లో విశేషాలు ఏంటో చూద్దాం. టెన్షన్లో కలెక్టర్లు అని చెప్పేసి ఒక వార్త మనకు ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. సీఎం ఏమంటారు అన్నటువంటి ఆందోళన, తర్వాత నేడు సెక్రటేరియట్లో రేవంత్తో సమావేశం, గత టార్గెట్లను ఇంకనూ పూర్తి చేయని మెజారిటీ అధికారులు, తర్వాత గురుకులాల సందర్శన, మెస్ తనిఖీల్లో నిర్లక్ష్యం అనేది కనబడుతున్నట్టుగా తెలిపేటువంటిది. అలాగే సొంత అజెండాని ఫాలో అవుతున్నటువంటి ఆరోపణలు, రియల్టర్లతో క్లోజ్గా ఉంటున్నారు అనేటువంటి ఒక సమాచారం. సో మొత్తం మీద ఇన్ని మెయిన్ టాపిక్స్ తోటి ముందుకు వచ్చినటువంటి ఒక వార్త. సో ఏదేమైనా సరే అధికారులు, ప్రభుత్వ అధికారులు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ వారు చేసేటువంటి పని అందరికీ ఆమోదయోగ్యంగానే ఉండాలి. కానీ ప్రైవేటు వ్యాపార లావాదేవీలతో కుమ్మక్కై వారితో నడుపుతూ అక్కడ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాటిస్తే కనుక ప్రభుత్వం ఎలాగైనాను కన్నెరనే చేస్తుంది. సో ఆ కోవలో చాలామంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఒక చక్కటి టెన్షన్లో కలెక్టర్లు అనే దానిది. సో దానికి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఎలా ఉంటుందనే దానికే ఈ వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సెక్రటేరియట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కనుగొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర అంశాలపై చర్చించే దిశానిర్దేశం చేయనున్నారు. అయితే సమావేశం కలెక్టర్లలో టెన్షన్ మొదలైంది. అదేంటంటే మెజార్టీ కలెక్టర్లు ఇంకనూ వర్క్నంతా పూర్తి చేయలేదని, ముఖ్యంగా గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై రేవంత్ సీరియస్ అయ్యారు. సో ఈ క్రమంలోనే గురుకులాలను విధిగా సందర్శించాలని, మెస్లను కూడా తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉందని గతంలోనూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి విషయమే. సో ఆ విషయం మీద ఇప్పటి వరకు ఏ అధికారి కూడాను సక్రమంగా మెస్లను అటు గురుకులాలను తనిఖీ చేసినటువంటి దాఖలాలే లేవు. సో అదొక్కటి, ఆ విషయం మీద రేవంత్ చాలా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు వీటిని నిలదీస్తున్నటువంటి విషయం. అట్లాగే కొంతమంది అధికారులు మాత్రం సీఎం ఆదేశాలను పాటించడం లేదు. అదేవిధంగా పలువురు అధికారులు సీఎం ఆదేశాలను పక్కకు పెట్టి జిల్లాలలో తమ సొంత ఎజెండాను అమలు చేస్తున్నటువంటి విషయము ఇప్పుడు బయటికి వచ్చింది. వీటన్నిటి మీదనే కలిపి సీఎం వీరందరితోటి కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో అనేక విషయాలు కూడా ముందుకు రానున్నాయి. సో ఈ విషయాలను ఎందుకు అలసత్వం వహిస్తున్నారు, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి అనేటువంటి విషయం మీద నిలదీసేటువంటి ఛాన్స్. సో ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వానికి సంజాయిషీ చెప్పాలి, ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందనే విషయం గ్రహించాలా. అలసత్వం వహించేసి నిర్లక్ష్యంతో తూతు మంత్రంగా పనులు చేస్తే కనుక ఇబ్బందులు తప్పవు. ఇక రేవంత్ సర్కార్ కాస్త ఓపిక పట్టేసి ఆ తర్వాత చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నట్టుగానే సంకేతాలు కూడా పంపించేసింది. అవసరమైతే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరొకటి చూద్దాం. నేను దేవుణ్ణి కాను, మనిషినే, తప్పులు జరుగుతాయి. జరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో ప్రధాని మోడీ సోషల్ మీడియాలో 2 నిమిషాల ట్రైలర్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించినటువంటిది ఇక్కడ కనబడుతుంది. నేను దేవుణ్ణి కాదు, నేను మనిషిని, తప్పులు కూడా జరుగుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన తొలిసారి ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ జరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్నటువంటి WTF విత్ నిఖిల్ కామత్ అనేటువంటి పాడ్కాస్ట్లో మోదీ చాలా గెస్ట్గా అక్కడ హాజరయ్యారు. అందులో వీరిద్దరూ చాలా ఇంట్రెస్టింగ్ విషయాల మీద డిస్కషన్ కూడా చేశారు. వారు ఒకరినొకరు ఎక్స్లో కూడా షేర్ చేసుకున్నారు. అందులోనే ప్రధాని గతంలో చేసిన వ్యాఖ్యల గురించి గుర్తు చేసుకున్నారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ తాను చేసిన తప్పులను అంగీకరించారు. తాను మనిషినే అని, పొరపాట్లు జరుగుతాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక 2 నిమిషాలకు పైగా ఉన్నటువంటి ట్రైలర్లో చాలా అంశాలపై మోడీ, నిఖిల్ చర్చించుకున్నారు. మొట్టమొదటిసారిగా నిఖిల్ కామత్ మాట్లాడుతూ ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే కాస్త భయంగా ఉంది అని అన్నారు. సో
అట్లాగే ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్, దీన్ని ప్రజలు ఎలా చూస్తారో తెలియదు మరి అని మోడీ బదులు ఇవ్వడంతో నవ్వులు విరిశాయి. ఇక రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సూచన ఏంటి అని నిఖిల్ అడిగితే, రాజనీతి కలిగిన వ్యక్తులు అందరూ రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకొచ్చారు. ఆశయం కోసం రాజకీయాల్లోకి రావాలి, లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం కాదు అని చెప్పారు. సో అంతేకాదు, సో మొత్తానికి నిఖిల్ కామత్ విడుదల చేసిన ట్రైలర్లో ఎక్స్లో మోడీ రీపోస్ట్ చేశారు. మేము ఎంతగానో ఎంజాయ్ చేస్తూ చేసిన ఈ ఇంటర్వ్యూను మీరంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని చెప్పేసి రాసుకొచ్చారు. కాగా ఈ పాడ్కాస్ట్ పూర్తి వీడియో ఎప్పుడు విడుదల కానుందనేది స్పష్టత రావాల్సి ఉంది. సో మొత్తం మీద మోదీ ఆ పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. అనేక అంశాల మీద చర్చ జరిగింది. ప్రజలకు తానుకు ఎదురైనటువంటి విషయాల మీద కూడాను భారీగానే అక్కడ చర్చ కొనసాగినట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రతి మనిషిలోనూ తప్పులన్నిటివి జరుగుతాయి, కానీ తన కోరిక నెరవేర్చుకోవడం కోసం కాదు, రాజకీయాల్లోకి రావాలి, సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నవాళ్ళే అక్కడ విజేతలుగా మిగులుతారు అనేటువంటిది ఆయన సందేశంలోని అర్థం. కాబట్టి ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేతలందరూ తమ లక్ష్యాన్ని మార్చుకోండి, ప్రజాసేవ చేద్దాము, పేరును గడిద్దాం, నలుగురిలో మనం కూడా తలెత్తుకొని తిరిగే రీతిన నిలబడదాము అనేటువంటి రీతినే ముందుకు పోవాలి, కానీ కోరికలు తీర్చుకోవటం కాదు అనేటువంటి మోదీ సందేశాన్ని అక్కడ అమలు చేసే దిశగా ముందుకెళ్తే మంచిది. మంచి మాట ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా దాన్ని అందరూ స్వీకరించాలనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉండాలనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ నేను దేవుని కాను మనిషిని అనేటువంటి మాట చాలా గొప్పదైనటువంటి విషయం. ఇక రండి కలిసి అద్భుతాలు సృష్టిద్దాం. న్యూయార్క్, లండన్, టోక్యోతో పోటీ పడనున్న ఫోర్త్ సిటీ. ఒక సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సో దానికి విషయం ఇక్కడ చూడండి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మాతో కలిసి రండి, అద్భుతాలు సృష్టిద్దాం అని సీఎం అన్నటువంటి మాటలు, ఆ మాటలు పారిశ్రామికవేత్తలకు అందరికీ ఆయన పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు తనదైన శైలిలో మీకు సహకారం ఉంటుంది, తర్వాత అత్యున్నత వ్యాపార సౌలభ్యాన్ని తాను మీకు ఎల్లప్పుడూ అందిస్తానని చెప్పేసి స్పష్టం చేసినటువంటి మాట. హైదరాబాద్లోని హైటెక్ సిటీ సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సో జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని సీఎం ప్రారంభించారు. ఆ తర్వాత గ్రీన్ బిజినెస్ సెంటర్లో ఆయన మొక్క నాటారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించబోతుందన్నారు. ఫోర్త్ సిటీ న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతోటి ఇది పోటీ పడనుందని చెప్పుకొచ్చారు. సో ఇందులో సేవారంగం మాత్రమే ఉంటుందని చెప్పారు అందులో. సో కాబట్టి ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత సిటీగా చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రణాళిక దశలో ఇది ఉందని, తర్వాత డ్రై పోర్టు నిర్మాణానికి ప్లాన్ కూడా చేస్తున్నట్టుగా ఆయన వివరించారు. సో మొత్తం మీద ఫోర్త్ సిటీ ఒక ప్రపంచ దేశాలతోటి పోటీ పడనున్నట్టుగా ఆయన మాటలో అర్థమవుతుంది. మొత్తానికి పారిశ్రామికవేత్తలందరూ కలిసి రావాలి, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి ఎల్లవేళలా అందుతాయి, ఈ ఫోర్త్ సిటీని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్దాం అని చెప్పేసి అంటున్నటువంటి మాటలు. మొత్తానికి అద్భుతాలు సృష్టిద్దాం, కలిసి రండి అని చెప్పేసి చేయూతనిస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో కలిసి పంచుకున్నటువంటి విషయం.